నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో మరొక మారు కాపు నాడు ఏదన్నా సౌండ్ చేయబోతోందా? మళ్ళీ టీడీపీ హయాంలోనే ఈ అంశానికి సంబంధించి తెరతీసేందుకు సమాయత్తమేమన్నా అవుతున్నారా? ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభల వేదికగా రాజకీయాలు ఏమన్నా మారబోతున్నాయా? కొన్ని కలయికలు ఏం సంకేతాన్ని ఇస్తున్నాయి? కేవలం సంతాప సభల వరకే వీళ్ళ కలయికల, ఆ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ముద్రగడ పద్మనాభం గారి మరణానంతరం ఈ సంతాప సభల వేళ రేపు విజయవాడలో కూటమి అనాలా లేకపోతే టీడీపీ నుంచి బొండా ఉమా గారు మరి సపరేట్గా చేస్తున్నారా తెలియదు. దానికి తోట త్రిమూర్తులు గారికి ఆహ్వానం వెళ్ళడము, ఈ నేపథ్యంలో ఈ కాపు వేదికలకు సంబంధించి ఎవరిని పిలుచుకున్నా వస్తాము అన్న ఒక స్టేట్మెంట్ కూడా వినిపిస్తూ ఉండడము, ఏం జరుగుతుందో దేనికి సంకేతం? అంటే ఈ ఎజెండా చాలా ముఖ్యమండి. ఎజెండా లేకుండా మీరు వేదికలు సిద్ధం చేసినా, లేకపోతే మీరు వాగాడంబరాలు ప్రదర్శించినా, మీరు ఎన్ని ప్రకటనలు చేసినా, ఎన్ని మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా జనం తరలి వస్తారు. జనం ఏంటంటే అణగారిన వర్గం, అలసిపోయినటువంటి వర్గం, అధపాతాళానికి తొక్కివేయబడినటువంటి వర్గం. కాబట్టి వీళ్ళల్లో ఇంకా మిణుకు అంటూ ఉన్నటువంటి ఆశాదీపం లాంటి ఒక ఆలోచన అయితే ఈ జాతికి ఉంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా తరలి వస్తారు. సమీకరణ ఏదైతే ఉందో, జన సమీకరణకు సంబంధించి ఎవరు పెద్దగా వ్యయ ప్రయాసాలు చేయాల్సిన పని ఉండదు, వృధా ప్రయాస పోవాల్సిన పని ఉండదు. జనం అయితే తరలి వస్తారు ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు కలయిక ఏంటంటే బొండా ఉమామహేశ్వరరావు గారు ఎందుకు ఇప్పుడు దీన్ని తలకెత్తుకోబోతున్నారు అనేది ఒక ప్రశ్న మన ముందు ఉత్పన్నమవుతుంది. అట్లాగే దీనికి తోట త్రిమూర్తులు గారి నాయకత్వం వహించమని మరీ ముందు నుంచి ఏంటంటే సామాజిక వర్గానికి సంబంధించి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా తోట త్రిమూర్తులు గారు ఆయన తన వాణి వినిపించాలి, తన బాణిని ఎంచుకోవాలనేటటువంటి ఒక పోకడతోనే ఆయన వెళుతున్నారు. కాకపోతే ఆయన వైకాపాలో శాసనమండలి సభ్యునిగా ఉన్నారు. రేపు ఆయన అయితే గీతే మరొక మారు పోటీ చేసి నిజంగా ఆయన గెలిచి మండపేటలోనో రామచంద్రాపురంలో ఆయన గెలిచి వైకాపా అధికారంలోకి వచ్చింది అనుకుందాం. కాసేపు వస్తే రాష్ట్ర మంత్రి కావాలని నువ్విళ్ళు ఊరుతున్నటువంటి సమయంలో ఆయన సామాజిక కోణంలో సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇంత సామాజిక బాధ్యతను తలకెత్తుకుంటారా అంటే ప్రస్తుతం వైకాపా నాయకులకి, వైకాపాలో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గ నాయకులందరికీ ఏంటంటే వీళ్ళకి ఒక స్పష్టమైనటువంటి ఎజెండాని పార్టీ రూపొందించింది, దిశని నిర్దేశించిందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల కాలంలో అయితే గీతే ఎంతో కొంత మీకు ధ్వనింపజేసింది మావిగన్ విషయంలో. అయితే అది ఉధృతం అవుతుంది అనుకున్నటువంటి సమయంలో ఎందుకో నీరు గారిపోయారు, వెనక్కి మరలిపోయారు. మళ్ళీ తిరిగి దానికి ఏమంటారు, మళ్ళీ ప్రాణం పోయాలని చూశారు. కాకపోతే అది మళ్ళీ మొలకెత్తలేదు. అది మహావృక్షమేం కాదు. ఇప్పుడే అది సాధ్యపడదు. ఇంక 3 సంవత్సరాల కాలం ఉంది. దీని ఎజెండాగానే ఎన్నికల ఎజెండాకు మేము మావిగంతోనే ముందుకు వెళతామని ఆయన చెప్పినటువంటి విషయం కూడా మనకు తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ఈ సందర్భంలో ఏంటంటే ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి అనేది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నగర నిర్మాణము అనేది రాష్ట్ర అభివృద్ధి అనేవి అవి ఒకదాని వెంట ఒకటి అవి తెలియకుండా అవి జరుగుతూ వెళుతున్నాయి. ఎన్నో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి రాబోతున్నాయి. అట్లాగే మీకు చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి, అనిర్వచనీయమైనటువంటి అభివృద్ధి నగర నిర్మాణానికి సంబంధించి ఆ నేపథ్యంలో జరుగుతున్న నేపథ్యంలో ఏంటంటే రాజకీయం చేయడానికి వైకాపాకు అస్త్రం లేదు, అస్త్రశస్త్రాలు సిద్ధంగా లేవు. సిద్ధం లేకపోయేటప్పటికి ఏమైందంటే కాపునాడు లేకపోతే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు వీళ్ళందరూ కూడా ఒక చోట సమకూరేటప్పటికి ఏమవుతుందంటే తెలియనటువంటి మీకు ఆ చిత్రపటం ఎట్లా ఉంటుందంటే చాలా భారీగా మీకు కనిపిస్తుంది అనమాట. ఏదో జరిగిపోతుంది, ఏదో జరగబోతోంది. ఇవి 1988 జూలై 10 రోజులు కావండి. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారిని కాపాడుకోవడానికి జైల్లో ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి ప్రాణాలకు ముప్పు ఉంది. అట్లాగే అప్పుడు మీకు ఎడాపెడా జరిగినటువంటి పోలీస్ అధికారులు, పోలీస్ కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు, ఏఎస్ఐలు ఇట్లాంటి వాళ్ళు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారి ట్రాన్స్ఫర్లు ఏవైతే ఉన్నాయో చాలా బీభత్సంగా మూకుమ్మడిగా బదిలీలు జరిగి వాళ్ళని చాలా పనిష్మెంట్ పోస్ట్లోకి వేసి పనిష్మెంట్ ప్లేసెస్లోకి పంపించి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులందరినీ కొందరిని వేధించినటువంటి ఒక బాధాకరమైనటువంటి సమయము, సందర్భం అది. ఆ సందర్భంలో పుట్టినటువంటి కాపునాడు 1988. అప్పటికి మీకు ఒక మిర్యాల వెంకట్రావు గారు, ఒక ఆకుల శివనాయుడు గారు, ఒక జిఎస్ రావు గారు,
ఇట్లాంటి సంగీత వెంకటరెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఆ వేదికని వాళ్ళు సిద్ధం చేశారు, సంసిద్ధం చేశారు, విజయవంతం చేశారు. లక్షలాది మందిగా ప్రజలు తరలొచ్చారు. తెలంగాణ నుంచి కనీ విని ఎరగని రీతిలో సుధీర్ కుమార్ గారి నాయకత్వంలో, పుంజాల సుధీర్ కుమార్ గారి నాయకత్వంలో తరలి వెళ్ళారు. జన ప్రభంజనంలాగా ఆ రోజు సాగినటువంటి కార్యక్రమాలు. ఆ కార్యక్రమాల తర్వాత 88 మనకు డిసెంబర్ 26 వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య తర్వాత మీకు ఏమైందంటే 89లో మీకు ఈ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పుకోదగ్గ సంఖ్యలో నాయకులు పుట్టుకొచ్చారు. ఒక అంబటి రాంబాబు గారు, ఒక కన్నా లక్ష్మీనారాయణ, ఒక జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, ఒక గుడివాడ గురునాథరావు గారు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు ఈ సామాజిక కోణంలో నుంచి పుట్టుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరూ కూడా మనం మాట్లాడుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర మంత్రులు అయ్యారు. కీలకమైనటువంటి పాత్ర కాంగ్రెస్ పార్టీలో పోషించారు. వీళ్ళలో ఇప్పటికీ బొత్స సత్యనారాయణ గారి కుటుంబం కావచ్చు, జక్కంపూడి కుటుంబం కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పేర్ని కృష్ణమూర్తి గారు, పేర్ని నాని గారు నాన్నగారు కూడా ఆ రోజు కాపునాడులో కీలకమైనటువంటి నేత. ఆ రోజు మీకు ఉదయం దినపత్రికలో సగం పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే అందులో పేర్ని కృష్ణమూర్తి గారి పేరు కూడా ఉంటుందన్నమాట. మిర్యాల వెంకట్రావు గారితో పాటు వీళ్ళందరి పేర్లు మనం చూడొచ్చు. ఇంకా మనం మాట్లాడుకుంటే పసుపులేటి మాలకొండ నాయుడు గారు ఒంగోలు, ఇట్లా చాలామంది పసుపులేటి విజయ్ కుమార్ నాయుడు నెల్లూరు, ఇట్లా కొంతమంది పేర్లు మనం ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి. వాళ్ళు ఇవాళ లేరు. సరే కాసేపు పక్కన పెడితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కాపునాడు పుట్టుక ఏదైతే ఉందో, కాపునాడు పుట్టుక అనేది ఈ సామాజిక వర్గానికి రాజకీయంగా దక్కాల్సినటువంటి వాటా అప్పటి వరకు దక్కుతున్న దానికంటే ఎక్కువ దక్కించుకునేటటువంటి జనాభా దామాష ప్రకారం ఎక్కువ స్థానాలు లోక్సభ మరియు శాసనసభ స్థానాలు అందిపుచ్చుకునేటటువంటి దిశగా దాని ప్రయత్నం విజయవంతమైంది. రంగా గారి మరణానంతరం కేవలం ముఖ్యమంత్రి ఒక్కటే కాలేదు. రాజీవ్ గాంధీ గారు జీవించి ఉంటే వి హనుమంతరావు గారు, పి శివశంకర్ గారు ఖచ్చితంగా ఒక పర్యాయం అయితే ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారు, సందేహమే లేదు. రాజీవ్ గాంధీ గారు మరణించడంతోనే అది కాపు కాకుండా మరొక సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి అవకాశం అప్పుడు ఆయనకు లాభించింది. మీకు ఈవేళ ఇప్పుడు కాపునాడు నిర్వహించాలంటే దేనికోసం నిర్వహించాలి, ఎందుకోసం నిర్వహించాలంటే రిజర్వేషన్ల అంశాన్ని ప్రధానంగా బలంగా తెర మీదకి తీసుకొస్తారు. రిజర్వేషన్ల అంశం ప్రధానంగా బల మీదకి తీసుకొచ్చే ఏ నాయకులైనా కూడా మీరు గత 5 సంవత్సరాల కాలం ఏది వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఇదే నాయకులు, ఇదే త్రిమూర్తులు గారు కావచ్చు, ఇదే బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కర్ణ ధర్మశ్రీ గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు, కురసాల కన్నబాబు గారు, దాడిశెట్టి రాజా గారు 2.5 సంవత్సరాలు, కురసాల కన్నబాబు గారు 2.5 సంవత్సరాలు, పూర్తి స్థాయిలో బొత్స సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు ఒక 2.5 సంవత్సరాలు, పేర్ని నాని గారు ఒక 2.5 సంవత్సరాలు, వీళ్ళందరూ కూడా రాష్ట్ర మంత్రి పదవులు చేసినటువంటి వాళ్ళే కదా. మీకు 30 మంది శాసనసభ్యులు వైకాపాలో కాపు సామాజిక వర్గం నుంచి ఉంటే 3 మహిళా మండలు కాపుల ఇంటి కోడళ్ళు అనమాట. ఉండవల్లి శ్రీదేవి గారు తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నుంచి, నాగులపల్లి ధనలక్ష్మి గారు రంపచోడవరం ఎస్టీ నుంచి, విడుదల రజనీ గారు చిలకలూరుపేట నుంచి 33 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి సమయంలో చెప్పుకోదగ్గ స్థాయిలో, చెప్పుకోదగ్గ సంఖ్యలో వెనుకబడిన తరగతుల్లో చేర్చే అంశం కానీ, మరీ ముఖ్యంగా ఈ సామాజిక వర్గానికి ఏం కావాలి, ఎందుకు కావాలి, ఎలా కావాలి అని అధినేతను వీళ్ళు ఏ రోజైనా ఎప్పుడైనా ప్రశ్నించారా అనేది నాకు ఇప్పటికీ నాలో ఉదయించేటటువంటి ఒక ప్రశ్న. ఇప్పటికీ ఈ ప్రశ్న నన్ను వేధిస్తూనే ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం అధికారంలో ఉంది. తెలుగుదేశం 1999 ఎన్నికల సరళిని ఒకసారి మనం గమనించి చూస్తే కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోదగ్గ సంఖ్యలో లోక్సభ స్థానాలు, చెప్పుకోదగ్గ సంఖ్యలో శాసనసభ స్థానాలు కేటాయించినటువంటి ఎన్నికలవి. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, దాసరి నారాయణరావు గారు స్టార్ క్యాంపెయినర్గా జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెప్పుకోదగ్గ సంఖ్యలో ఇక్కడ కూడా స్థానాలు లభించడంతో చంద్రబాబు నాయుడు గారు కూడా సంప్రదాయ స్థానాల పాటు మరికొన్ని స్థానాలు ఇచ్చి, అందుకే మీకు లోక్సభ రాజ్యసభ కలిపి 14 మంది సభ్యులు ఉన్నటువంటి సమయం ఆ సమయం అనమాట. అటువంటి సమయం అది. ఇప్పుడు ఇవాళ 23 మంది మాత్రమే హౌస్లో ఇవాళ శాసనసభ్యులు ఉన్నారు ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, కాసేపు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర, ప్రాధాన్యత, సామాజిక వర్గం గురించి పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని కాసేపు పక్కన పెడితే, మీకు వైకాపా గత 5 సంవత్సరాల్లో 2 ఉప ముఖ్యమంత్రులు కాపు సామాజిక వర్గం నుంచి చేశారు. ఒకరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారు అలియాస్ ఆళ్ల నాని గారు ఫ్రమ్ ఏలూరు కాన్స్టిట్యున్సీ 2.5 సంవత్సరాలు, కొట్టు సత్యనారాయణ గారు ఫ్రమ్ తాడేపల్లిగూడెం. వీళ్ళిద్దరూ ఉప ముఖ్యమంత్రులు కాపు సామాజిక వర్గం నుంచి చేశారు. ఏ రోజైనా ఎప్పుడైనా కాపుల సమస్యల గురించి కానీ, సమస్యల పరిష్కారం గురించి కానీ కుల ప్రాతిపదికన ఉప ముఖ్యమంత్రులైనటువంటి వీరు కులానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా పర్యటనలు చేశారా, వీళ్ళ సమస్యల గురించి వీళ్ళు ఎప్పుడైనా అధ్యయనం చేశారు? పరిష్కారం దాకా నేను వెళ్ళటం లేదు, పరిష్కరించే స్థాయి వరకు నేను వీళ్ళని ఎవరిని ప్రశ్నించడం.
సమస్యల గురించి ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా అధ్యయనం చేశారంటే లేదుగాక లేదు. కుండబద్దలు కొట్టినట్టు ఈరోజు చెప్తున్నాను, లేదుగాక లేదు. ఏ రోజు సమస్యలను వీళ్ళు ఎప్పుడు ఎక్కడ అధ్యయనం చేయలేదు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా పరిస్థితులు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, ఆవేదనలు ఉంటాయి. ఒక్కొక్క విధంగా అక్కడ మీకు అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ముందు అధ్యయనం చేయాలి. ఏ సామాజిక వర్గంతో వీళ్ళకి పొసగటం లేదు, ఏ సామాజిక వర్గంతో సమస్య ఉంది, అసలు ఈ సామాజిక వర్గం యొక్క సమస్య ఏంటి అని ఆలోచిస్తే ఐడెంటిటీ క్రైసిస్ దగ్గర నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది ఈ సామాజిక వర్గం గురించి. ఇక్కడ ఈవేళ ఇప్పటికిప్పుడు కాపునాడు, రేపు విజయవాడ కృష్ణానది పరివాహక ప్రాంతంలో కాపునాడు జరిగితే ఖచ్చితంగా జనాలు వెల్లువెత్తుతారు, రాకుండా ఉన్నారు. ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు గతంలో నుంచి తర్వాత కూడా ఎప్పుడైనా రాష్ట్ర మంత్రి గల బొండా ఉమామహేశ్వరరావు గారు రాష్ట్ర మంత్రి పదవి కోసం ఆయన మొన్నటికి మొన్న ఎంతలా అంగలార్చారో మనమే చూసాము, మనమే దాని గురించి ఒక విశ్లేషణ చేశాము. వాటి గురించి మీరు ఈరోజు కాపునాడులు నిర్వహించాల్సినటువంటి పని లేదు. రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. దానిని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో లోక్సభ మరియు సుప్రీంకోర్టు పరిధిలోకి అది వెళ్ళిపోయింది అనేటటువంటి అంశం సామాజిక రాజకీయ విశ్లేషకులు పదే పదే చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశం అది. దానిని పదే పదే దానిని బూచిగా చూపించి రాజ్యాధికారానికి సామాజిక వర్గాన్ని దూరం చేస్తున్నారు. వీళ్ళంతసేపు వీళ్ళ మైండ్ సెట్ ఏమైపోయిందంటే రిజర్వేషన్ల చట్టంలో ఇమిడిపోయింది. రిజర్వేషన్లు ఇప్పుడు కాదు, గతంలో ఎప్పుడో 1-2 దశాబ్దాల క్రితం ఈ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు అంది ఉన్నట్లయితే ఫలితాలు వేరేలా ఉండేవి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే అయితే రాజ్యాధికారం కోసం, కుర్చీ ఎక్కడం కోసం, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం కోసం మాత్రమే ఈ సామాజిక వర్గం యుద్ధం చేయాల్సినటువంటి తరుణం అయితే సిద్ధమైంది. ఓకే, అంటే మొత్తానికి సొంత ప్రయోజనాలు అనేవి పక్కన పెట్టేసి వ్యక్తిగత ప్రయోజనాల్ని పక్కన పెట్టి వ్యవస్థాగతమైనటువంటి ప్రయోజనాలు, జాతి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఎలుగెత్తితే మీరు మీ హయాంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు మీ అధినాయకుడిని మీరు ప్రశ్నించలా? కర్నూలు నుంచి బలిజ సంఘం నాయకులు ఎవరు ఊరు పేరు లేనటువంటి వాళ్ళు కాదండి. ఏది లెటర్ హెడ్ బాబాయిలు, ఫ్లెక్స్ బాబాయిలు, విజిటింగ్ కార్డ్ బాబాయిలు కాదు. వీళ్ళు వేసుకొని తిరుగుతూ ఉంటారు. పలానా వాళ్ళు పలానా జేఏసీ అని, లేకపోతే పలానా వాళ్ళు పలానా దక్షిణ భారతదేశం అని ఈ కార్డులు వేసుకుని, లేకపోతే యూనివర్సల్ అని, గ్లోబల్ అని, ఆ కాపునాడు అని, ఈ కాపునాడు. గాంధీనగర్లో ఆ సందుకు వచ్చేవరా ఈ సందుకు వచ్చేవరా కాపునాళ్ళు ఉంటాయి. ఉదయం లేసే కులధ్రువీకరణ పత్రాల పేరిట 100 రూపాయలు వసూలు చేసేటటువంటి కాపు సంఘాల గురించి నేను మాట్లాడటంలా. కర్నూలు జిల్లాలో చెప్పుకోదగ్గ సంఖ్యలో రాజకీయంగా ఢీ అంటే ఢీ అని చెప్పేసి ఎన్నికల్లో తలపడేటటువంటి స్థాయిలో వైకాపాలు ఉన్నటువంటి వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిస్తే మీ అందరి మైండ్ సెట్, మీ వాళ్ళందరి మైండ్ సెట్ మీ పవన్ కళ్యాణ్ వైపే చుట్టూ తిరుగుతోందంట. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. మొన్న ముద్దగడ్డ పద్మనాభం గారి సంతాప సభలో రాజమండ్రి మంజీరా ఏసీ ఫంక్షన్ హాల్లో కన్వెన్షన్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా హితబోధ చేస్తున్నారు. అదే సజ్జల రామకృష్ణారెడ్డి మీ సామాజిక వర్గంతో నాకు పని లేదని కర్నూలు బలిజ సంఘం నాయకులకు చెప్పారు. అడగండి కర్నూలు బలిజ సంఘం నాయకులకు ఫోన్ చేసి. ఓకే, వాళ్ళు వెళ్ళి ఈ సామాజిక వర్గం గురించి ఆలోచించరా మీరు, ఏం మీ పార్టీకి అవసరం లేదంటే మీరు మాకు అవసరం లేదు అని కుండబద్దలు కొట్టినట్టు మొహం మీద చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవాళ అక్కడ ముద్దగడ పద్మనాభం గారి సంతాప సభలో వారు కనిపించేసి వారు ఉద్బోధ చేస్తున్నారనమాట. ఈ జాతికి దశాదిశ నిర్దేశం చేస్తున్నారనమాట. అంతటి దుస్థితికి ఈ జాతి దిగజారిపోయింది ఇవాళ. ఓకే, ముఖ్యమంత్రి పదవి కోసం 10 సార్లకు పైగా 10 పర్యాయాలకు పైగా ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడినటువంటి సామాజిక వర్గం మళ్ళీ 1988 తర్వాత 2026లో కూడా ఇప్పుడు మళ్ళీ ఒక కాపునాడు పెట్టుకుందామని ఆలోచిస్తుందంటే వీళ్ళు ఎంత భావదారిద్ర్యంలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. చూద్దాం, ఇది వాళ్ళు అధిష్టానానికి అన్న మెసేజ్ ఇవ్వడం కోసమా, లేకపోతే నిజంగానే ఏకతాటిపైకి రావాలనుకుంటున్నారా? ఏకతాటిపైకి రావడం అంటే ఇప్పుడు ఏకతాటిపైకి రావడం అంటే ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా ఏకతాటి మీదకు రావాలి. ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా ఏకతాటి మీదకి నాకు ఒక సమస్య ఉంది, మీకు ఒక సమస్య ఉంది, మీ పార్టీలో మీ వాళ్ళతో మీకు సమస్య ఉంది, మా పార్టీలో మా వాళ్ళతో నాకు సమస్య ఉందని మీరు ఏకతాటి మీదకి వచ్చి మీరు మీ వాణిని మీరు వినిపిస్తే మీరు ఏ సమస్యలతో మీరు అక్కడ పోరాడుతున్నారో వాటి పరిష్కారం ఏంటో మీరు అక్కడ ఆ రోజు కూర్చొని చర్చిస్తే అర్థమవుతుంది. ఎంతసేపు మీరు మీ కుర్చీని కాపాడుకోవడానికో లేకపోతే మీ కుర్చీలో కూర్చోవడానికి మీరు కొనసాగించాలనేటటువంటి తలంపుతోనే మీరు ఈ వేదికల్ని సిద్ధం చేస్తున్నారు తప్ప ఈ జాతి ప్రయోజనాల్ని, వ్యవస్థాగతమైనటువంటి ప్రయోజనాల గురించి మీరు ఆలోచించడం లేదు. వ్యవస్థాగతమైనటువంటి ప్రయోజనాలు అంటే ఏంటంటే ఉమ్మడి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇవి మా స్థానాలు, ఈ నియోజకవర్గాల్లో మా సామాజిక వర్గం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది, మాకు ఈ స్థానాలు కేటాయించుని జగన్మోహన్ రెడ్డి గారిని అడగగలిగేటటువంటి స్థాయిలో
వైకాపాలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం నేతలు ఉండాలి. గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇవి కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు. ఇవి మాకు కేటాయించండి అని అడిగేటటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం నేతలు ఉండాలి. రేపు తెనాలి కాపు సామాజిక వర్గానికి కేటాయించగలరా జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు? తెనాలి ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ కాపులు నాయుడులు ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్. నిర్ణయాత్మక శక్తి తెనాలి శాసనసభ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు సొంత సామాజిక వర్గం. మనోహర్ గారిని కాదని ఈ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కేటాయించగలరా? కేటాయించకపోగా పక్కన వేరే నియోజకవర్గాల్లో ఎక్కడైనా సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వగలరా? ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారా? ఇవి వ్యవస్థాగతమైనటువంటి ప్రయోజనాలు. ఈ ప్రయోజనాలు లేకుండా చెయ్యకుండా ఇవేవి సాధ్యపడకుండా రిజర్వేషన్లు సాధ్యపడవు, రాజ్యాధికారము సాధ్యపడదు. వాస్తవాలు మాట్లాడుకుంటే అలానే ఉంటాయి. నిజంగా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.